శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని నిరంజన్ గారు మృతి చెందడం జరిగింది సార్. ఆయన చివరి కోరిక ప్రకారం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన్ని పలకరించడం, అంత సెల్ఫీ వీడియో దిగటం, మాట్లాడటం కూడా జరిగింది. అయినప్పటికి కూడా ఆయన మరణించాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అతనికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. అయితే ఆ వ్యాధితో ఉన్న టైంలో అతని కోరిక పవన్ కళ్యాణ్‌ని కలవాలి అని, చూడాలి అనేది. అయితే దానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కలవటానికి, కలపటానికి. అయితే అతన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టే పరిస్థితి కాదు. ఓకే. దాంతో ఈ పరిస్థితి ఆయనకి కన్వే అయిన తర్వాత అర్థం చేసుకుని, ఆ గ్యాప్ ఫిల్ అయ్యి, మొత్తానికి కలిసి విషయం అర్థం చేయించిన తర్వాత ఆయన నేనే వస్తాను అని వచ్చాడు. నిజానికి ఆయనకి ఎలక్షన్ ప్రోగ్రామ్ ఉండుంటే, అంటే ఓట్ బ్యాంక్ పద్ధతిలో చూస్తారు పొలిటీషియన్స్ విషయాలని అని అంటారు, కానీ ఆయన అలా చూడలేదు దీన్ని. అంటే ఆయన కోర్ ఏరియా ఆంధ్రప్రదేశ్. ఈ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని కేసు, ఇది తెలంగాణ కేసు. అయినప్పటికీ అతని సినిమాలు చూడటం ద్వారా ఇన్స్పిరేషన్ పొందినవాడు కాబట్టి ఆయన కలవటం అనేది ఒక రకంగా ఉపయోగపడింది ఇతనికి. ఆయన వచ్చాడు, కలిసి ఇతనికి భరోసా కల్పించాడు. ఏదైనా సాధ్యం అవుతుంది ప్రాపర్ వేలో గనక ప్రయత్నం చేస్తే అనే కాన్ఫిడెన్స్ అతనికి ఇవ్వటం ద్వారా అతను ఆ వ్యాధితో ఫైట్ చేసే ఒక మనోధైర్యాన్ని కూడా ఇచ్చాడు ఆయన. అంటే అది క్రిటికల్ కండిషన్లో ఉంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, కానీ జనరల్గా ఏ రోగైనా సరే, ఎంత పెద్ద రోగమైనా సరే, ఆ రోగంతో ఫైట్ చేయాలి అనుకున్నప్పుడు ఉండేటువంటి ధోరణి వేరు. అది కొంచెం అవతలకి నెట్టొచ్చు ఆ పెయిన్ని, కానీ సరెండర్ అయితే మరణమే. ఇక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మరణం జరుగుతుంది, మరణం అనివార్యం. కానీ యుద్ధం చేస్తూ చచ్చిపోయావా, సరెండర్ అయి చచ్చిపోయావా అనేది. ఇతను ఈ హన్మకొండ కుర్రాడు ఇతను సరెండర్ అయి చచ్చిపోవాల, యుద్ధం చేస్తూనే చనిపోయాడు. ఈ యుద్ధం చేస్తూ చనిపోవడానికి తగిన మోటివేషన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఆయన. తద్వారా అతని చివరి కోరిక అది. ఇలా చివరి కోరికలు కోరిన వారి కోరికలు తీర్చడం కోసం ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు అంటే ఇలాంటి ఎవరినో కలవాలి అనే దానికంటే కూడా నేను కలెక్టర్ని అవ్వాలనుకున్నాను అంటాడు ఒక కుర్రాడు. అతన్ని ఒకరోజు కలెక్టర్ ఆఫీస్లో ఆ చైర్లో కూర్చోబెట్టి అతని కోరిక ఫుల్ఫిల్ చేయటం, అతను సంతృప్తికరంగా వెళ్ళిపోతాడు అనేది వీళ్ళ మోటో. ఆ లాస్ట్ డే వాళ్ళు అనుకున్న కోరిక తిరిగి హ్యాపీగా ఉంటే, నేను ఒక జిల్లాకి ఎస్పీగా ఉండాలనుకుంటున్నాను, ఒక ఎస్పీ గారితో మాట్లాడి తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతారు. ఇలాంటివి అనేకం చూసాం మనం. అంటే ఈ ఆఖరి కోరికలు తీర్చటం, గౌరవప్రదంగా తీర్చటం, ఈ తీర్చడంతో పాటు వాళ్ళలో కొంత మోటివేషన్ కలిగించగటం, బతకాలి మనం, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోకూడదు అనేటువంటి ఒక యావ కలిగించాలి. అంటే మనకు సపోర్ట్ దొరుకుతుంది, మనం ఏదో పద్ధతిలో ఈ పరిస్థితి నుంచి బయటకు రాగలం అనే ఒక కాన్ఫిడెన్స్ని నింపేలాంటి కార్యక్రమాలు జరగాలి. అప్పుడు దానికి ఒక ఇది దక్కుతుంది, ఒక ఫలం దక్కుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాదాపు అలాంటి పనే చేశాడు ఇతని విషయంలో. చేయటం వలన నిరంజన్ ఇది జరగటం వలన ఇప్పుడు అతను ఫైట్ చేస్తూనే వెళ్ళిపోయాడు. ఫైట్ చేశాడు, దాని అప్పర్ హ్యాండ్ అయింది, జబ్బుది, చనిపోయాడు. కానీ ఒక రకంగా ఆయన ఆ రోజున పవన్ కళ్యాణ్కి ఒక ఇన్స్పిరేషన్ కలిగించాడు. అంటే ఆ టైంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వని టైము, ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక రౌండ్ టేబుల్ పెట్టినటువంటి సందర్భము, ఆ హడావిడి జరుగుతూ ఉండగా ఆయన దీనికి వచ్చాడు తెలంగాణకి. ఆ టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది పొలిటీషియన్స్ తొందరపాటు ప్రకటనలు కొన్ని చేశారు. అవేమిటంటే, ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే ఈయన వెళ్ళిపోయి తెలంగాణలో ఎవరినో పరామర్శించడానికి వెళ్ళాడేమిటి అని మాట్లాడారు. ఆ పరామర్శించిన వ్యక్తి ఇతని ఆరోగ్య పరిస్థితి ఇది అని ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా మిస్కమ్యూనికేషన్ కూడా చాలా జరుగుతుంది ఈ సెలబ్రిటీస్ విషయంలో.
ఇవన్నీ పక్కన పెట్టి ఆయన స్ట్రైట్‌గా ట్వీట్ చేసి తనే కమ్యూనికేట్ అవుతున్నాడు కాబట్టి ఉమ్, కొంత అవగాహన బానే ఉంది జనాలకి ఈ కేసుకు సంబంధించి. ఏదైనా బాధాకరమే. పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఆశిద్దాం. డెఫినెట్‌గా ఆయన నిలబడతాడు. ఆ ఫ్యామిలీకి ఏ ఇబ్బందొచ్చినా తను ఏదో మేరకు సహాయం అయితే డెఫినెట్‌గా చేస్తాడు. చేయకపోయినా చేసేవాడిని చూపించడం లాంటి పనైనా చేస్తాడాయన. అందుకని ఇది ఒక రకంగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకి కూడా బాధే అయినప్పటికీ ఒప్పుకోక తప్పని సత్యం. ఇంకా అతనికి నివాళులు అర్పించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.